హాయ్ హలో అండ్ వెల్కమ్ టు అనామిక స్టోరీ వన్. ఇవాళ మనం వినబోయే కథ మీరా, చాప్టర్ 126. ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. సరే, దాని గురించి ఆలోచించుకు, నీ భయాన్ని నేను పోగొడతానులే అని అన్నాడు గౌతమ్ మీరాని చూస్తూ. ఎలా అని ప్రశ్నించింది మీరా. ఒక ట్రయల్ చేద్దాం అని అన్నాడు గౌతమ్. అంటే అని అర్థం కాక అడిగింది మీరా. ఇంట్లోకి కొత్త వాళ్ళని తీసుకొద్దాం, నువ్వు వాళ్ళ మధ్యలో ఉండగలుగుతున్నావో లేదో చూద్దాం. అలా ఉండగలిగితే ఎగ్జామ్ కూడా రాయగలుగుతావు కదా అని అన్నాడు గౌతమ్. మంచి ఆలోచన, కానీ ఇప్పటికిప్పుడు అంతమంది ఎలా వస్తారు అని అమాయకంగా అడిగింది మీరా. ఇప్పుడు 2 రోజుల్లో నీకు నిశ్చితార్థం కదా, అప్పుడు కొంతమంది వస్తారు. అప్పుడు నీకు భయం వేయలేదు అనుకో, ఆ తర్వాత ఇంకొంతమందిని పెంచుదాం, సరేనా అని అడిగాడు గౌతమ్. నీ ఆలోచన బాగుంది, సరే అని అంది మీరా. అయితే మరి ఈ గదిలో నుంచి బయటికి కొంచెం వస్తారా మేడం? అత్తయ్య మామయ్య కంగారు పడుతున్నారు, మళ్ళీ నువ్వు గదిలో ఉండిపోతావేమో అని అన్నాడు గౌతమ్. సరే పద, నాకు చదివి విసుగు వచ్చేసింది, వెళ్ళి చిన్నతో కొద్దిసేపు ఆడుకుందాం అని పైకి లేచింది మీరా. అసలు మీరాని ఒప్పించడం కష్టం అనుకున్నాడు, కానీ తను ఇంత ఈజీగా ఒప్పుకుంటుందని అనుకోలేదు. ఆ రోజు చిన్నాతో ఆడుకుంది మీరా. తనని అలా బయటికి వచ్చి చిన్నాతో ఆడుకోవడం చూసి సీత ఇంకా రాజారావు గారు కొంచెం కుదుటపడ్డారు. మీరా చిన్నా కోసం బజ్జీలు వేయడం నేర్చుకుంది. చిన్నా కూడా మీరాతో కలిసి ఏ గోల చెయ్యకుండా బుద్ధిగా బజ్జీలతో అన్నం తినేశాడు. వైదేహి హమ్మయ్య అని అనుకుంది. మీరా, చిన్న, మంజు వెళ్ళి పడుకున్నారు. కింద అందరూ పెద్దవాళ్ళు ఉన్నారు, గౌతమ్ ఇంకా రోషన్తో సహా. రఘు ఒక్క పక్కన నేల మీద కూర్చొని తింటూ ఉన్నాడు. సూరమ్మత్త రఘు తిన్నాక తనని పిలిచింది. హా అమ్మగారు చెప్పండి అని ఆవిడ దగ్గరికి వచ్చాడు రఘు. నిన్న ఊళ్ళో వాళ్ళు మంజుని ఏదో అన్నారంట కదరా, ఎవర్రా వాళ్ళు అని గంభీరంగా అడిగింది సూరమ్మత్త. అది అమ్మగారు, వాళ్ళు ఎవరో, అయినా అది నిన్న జరిగిన విషయం కదండి అని మాట మార్చడానికి ప్రయత్నించాడు రఘు. ఏరా, నువ్వు నీ చెల్లి చెప్పకపోతే నేను తెలుసుకోలేననుకుంటున్నావా అని అంది సూరమ్మత్త. అలా కాదమ్మగారు అని తలదించుకున్నాడు రఘు. ఎవరో చెప్పరా లేదా అని మళ్ళా అడిగింది సూరమ్మత్త. అమ్మగారు, వాటన్నిటి గురించి ఇప్పుడెందుకమ్మా, అయినా నా చెల్లి వాళ్ళకి చెప్పాల్సిన సమాధానం చెప్పేసింది. ముందు నేను కూడా భయపడ్డాను, బాధపడ్డాను, కానీ నా చెల్లి నాతో ఒక్క మాట అందమ్మా. మనం ఏం చేసినా చేయకపోయినా మన గురించి మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళ గురించి పట్టించుకుంటే మనం ఎప్పుడు ముందుకు వెళ్ళలేము అన్నయ్యా అని అంది. ఇది విని నాకు చాలా సంతోషం అనిపించింది. నాకు నిజంగానే వాళ్ళ ఉద్దేశం ఏంటో కూడా అర్థమైందమ్మా అని మంజు చెప్పిన మాటలు చెప్పాడు రఘు. మంజు తెలివిగల పిల్ల, అందుకే ఏది పట్టించుకోవాలో దేని గురించి ఆలోచించకుండా ఉండాలో తనకి బాగా తెలుసు అని అంది సూర్యకాంతం. అబ్బో, పని చేసే వాళ్ళైనా తెలివి బాగానే పెంచుకుంటున్నారు కదా అని అంది రాజీ. మరే, నువ్వు తప్ప అందరూ తెలివి పెంచుకుంటున్నారు అని అంది సూరమ్మత్త. మీరా వల్లే కదా మంజుని ఆ మాటలు అన్నారు, క్షమించు రఘు అని అంది సీత. అయ్యో అమ్మగారు, మీరలా అనకండి, అయినా నా చెల్లి స్థానంలో ఎవరున్నా వాళ్ళు అలానే అంటారు కదమ్మా అని అన్నాడు రఘు. అవుననుకో, కానీ మంజుని అన్ని మాటలు అన్నాక నేను ఊరుకోలేకపోతున్నాను రా, అందుకే ఒక నిర్ణయంకి వచ్చాను అని అంది సీత. ఎలాంటి నిర్ణయం అమ్మగారు అని కొంచెం భయంగానే అడిగాడు రఘు. నేను మంజుకి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాన్రా అని అంది సీత. పెళ్ళా అని ఆశ్చర్యంగా అడిగాడు రఘు. అవునరా, పెళ్ళి. ఏ, మంజు గురించి తన జీవితం గురించి ఆలోచించే హక్కు మాకు లేదా అని అడిగారు రాజారావు గారు. అయ్యో అయ్యగారు, మాకు మీరు తప్ప ఇంకెవరున్నారండి, కానీ అని సంకోచిస్తూ ఆగిపోయాడు రఘు. ఏరా, చెల్లికి పెళ్లి చేసే ఉద్దేశం లేదా అని అడిగింది సూరమ్మత్త. అంటే అది కాదమ్మా అని ఏదో అంటూ ఆగిపోయాడు రఘు.
వాడికి లేని ఆలోచన మీకెందుకు అని అంది రాజీ. ఎందుకంటే మంజుని ఈ ఇంటి ఆడపిల్లలాగా మేమందరం అనుకుంటున్నాం కాబట్టి అని తగ్గకుండా సమాధానం చెప్పింది సీత. సీతలో ఈ మార్పు సూర్యకాంతం గారికి ఇంకా వైదేహికి బాగా నచ్చింది. అయినా నేను నీకు ఇష్టమా లేదా అని అడగటం లేదు. మంజు పెళ్లి చెయ్యాలి అని మేము నిర్ణయించుకున్నాం. తన కోసం మంచి సంబంధం కూడా వచ్చింది. మంజుకి నచ్చితే పెళ్లి చేస్తాం అని అంది సూరమ్మత్త. సంబంధమా అని కొంచెం కంగారుగా అడిగాడు రఘు. చెల్లి పెళ్లి చెయ్యాలి అని తనకు కూడా ఉంది. కాకపోతే దానికి కావాల్సినవన్నీ ఇంకా సమకూర్చలేదు రఘు. అందుకే ఆ భయం ఇంకా కంగారు. అవునరా, మన మంజుని వెతుక్కుంటూ వచ్చిన సంబంధం నిన్న నువ్వు తీసుకొచ్చావు కదా, వాళ్ళే. అబ్బాయి అందగాడు, చదువుకున్నాడు, మంచి ఉద్యోగం చేస్తున్నాడు, నిజాయితీపరుడు. అమ్మా నాన్న లేరు, ఉన్నది పిన్ని బాబాయ్ మాత్రమే అని అవి గురించి చెప్పారు సూర్యకాంతం గారు. అవును, అబ్బాయి చాలా మంచివాడు. నేను చక్రి కనుక్కున్నాం. అత్త కూడా తనకి తెలిసిన వాళ్ళకి చెప్పింది. వాళ్ళు కూడా ఆ అబ్బాయి గురించి మంచిగా చెప్పారు అని అన్నారు రాజారావు గారు. మరి ఇప్పుడు రఘు ఏం సమాధానం చెప్తాడంటారు? మీరాలో ఉన్న భయం పోతుందంటారా? నిశ్చితార్థం జరుగుతుందంటారా? లేదా రాజీ ఇంకా రోషన్ ఏదైనా చేస్తారంటారా? తెలుసుకుందాం నెక్స్ట్ అప్డేట్స్లో. వింటూనే ఉండండి ఈ స్టోరీ మీరా, మీ అనామిక స్టోరీ వరల్డ్ ఛానల్లో మీ హోస్ట్ అనామికతో. ఈ స్టోరీ మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్, అలాగే ఈ వీడియోని అండ్ స్టోరీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్లో షేర్ చేయండి. ఈ స్టోరీలో మీకు ఏం నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఈ స్టోరీని మీరు పూర్తిగా చదవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, బయోలో కూడా లింక్ ఉంది. లింక్ క్లిక్ చేసి స్టోరీని పూర్తిగా చదివేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ లవ్ అండ్ సపోర్ట్. Take care, have a good day and bye bye.